Praise the Lord. దేవునికి వందనాలు. My name is Cyrilla నా పేరు కురిలా. and I stand here to share about my life testimony. అదే విధముగా నా జీవితానికి సంబంధించిన సాక్ష్యాన్ని నేను పంచుకోబోతూ ఉన్నా. I'm from Nagaland. నేను నాగాలాండ్ దేశానికి చెందిన వ్యక్తిని. And I was born in Christian family. నేను క్రైస్తవ కుటుంబాల్లో నేను పుట్టి ఉన్నా. And today I'm going to share about how I got salvation and how I studied in theology. అదే విధముగా నా యొక్క జీవితానికి సంబంధించిన సాక్ష్యాన్ని నేను పంచుకోబోతున్నాను. మరి దేవుడు ఎలాగ నన్ను రక్షించాడు, ఎలాగ తెలుసుకున్నాడు అనే సాక్ష్యాన్ని నేను పంచుకోబోతూ ఉన్నాను. Well, I believe that to study the theology is the God's plan for me. అదే విధముగా థియాలజీ చదవాలన్నది దేవుని దైవ చిత్తమై ఉన్నది. Because my parents told me that నా యొక్క తల్లిదండ్రులు చెప్పారు, since from the very inception, అదే విధముగా వాళ్ళ చెప్పిన విధానం ప్రకారము when I was at my mother's womb, నేను నా తల్లి కడుపులో ఉండేటప్పుడు they had already decided me to study the theology. మరి నా తల్లిదండ్రులు నా తల్లి గర్భంలోనే ఉండేటప్పుడే వాళ్ళు నేను బైబిల్ కాలేజ్ చదవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారంట. So as I grew up, the young girl, నేను యవన కాలంలో యవనస్తురాలుగా ఎదిగినప్పుడు I explored different interests. నేను నా యొక్క ఇంట్రెస్ట్ని నేను ఈ విధంగా పెట్టాను. And pursued my path నేను నా యొక్క మార్గంలో నడవాలని, of my own. నా యొక్క సొంత మార్గంలో నడవాలని నేను ఆశించాను. But it's incomplete, laden with a belief. అదే విధముగా నా యొక్క మార్గంలో ఎప్పుడైతే నా మార్గంలో నడవాలనుకున్నానో అది సరిగా నాకు ఏర్పడలేదు. Whatever I achieve, I felt deep as a long for something. అదే విధంగా ఏదైతే నేను చేయాలనుకున్నానో నా లైఫ్లో ఫెయిలియర్ అంటే ఓటమిలను నేను చూస్తూ ఉన్నాను. Eventually, I asked my parents if they had. అదే విధముగా నా తల్లిదండ్రులు మరి అనుకున్న ప్రకారము Instead, into the sense of dissatisfaction. నేను నా తల్లిదండ్రులు అనుకున్న ప్రకారము నేను వెళ్ళలేకపోయాను. అయితే నేను అనుకునిందల్లా మరి నాకు తృప్తిగా అనుకూలముగా ఏది జరగలేదు. Then they shared the biased story of their promise to me. మరి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు నా దగ్గర చెప్పేదానికి స్టార్ట్ చేశారు. Hearing it stirred something profound in me. అదే విధముగా ఏదో నాలో జరుగుతున్న కార్యాలని నేను గ్రహించగలిగాను. And I recognized that this emptiness ఎందుకంటే నా జీవితంలో ఎంప్టీనెస్ అంటే మరి ఏది సంతృప్తిగా లేని కార్యాలను నేను చూస్తూ ఉన్నాను, ఎరగగలిగాను. was actually a calling from that day. ఆ దినము నాకు దేవుడి దగ్గర నుంచి అది ఒక పిలుపులాగా ఉండింది. I embraced their promise. I accept their promise. నేను అదే విధముగా వాళ్ళ యొక్క వాగ్దానాన్ని వాళ్ళు ఏదైతే అనుకున్నారో నా తల్లిదండ్రులు ఆ వాగ్దానాన్ని నేను అంగీకరించాను. And committed my life to serving Christ. నా తల్లిదండ్రులు ఎలాగైతే గర్భంలోనే వాళ్ళు అనుకున్నారో సేవా పరిచర్యకు అప్పగించాలని చెప్పి వాళ్ళ యొక్క వాగ్దానాన్ని నేను అనుమతించి దాన్ని నేను అంగీకరించి బైబిల్ కాలేజ్ చేరాలనుకున్నాను. To follow their path. అదే విధముగా నా మార్గం కాదు కానీ వాళ్ళు ఏదైతే దైవిక మార్గం నన్ను నడిపించాలనుకున్నారో ఆ మార్గంలో నేను నడవాలనుకున్నాను. So today I'm ready to face whatever challenges come. ఈరోజు ఏ యొక్క ఛాలెంజ్ ఎన్ని సవాళ్ళు నా జీవితంలో
వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు నాకు ఇస్తానే ఉన్నాడు. Strengthened by faith, నేను అదే విధముగా విశ్వాసము ద్వారాగా మరి కవర్ చేయబడి ఉన్నాను. God has become my guide. దేవుడు నాకు నడిపించే వ్యక్తిగా నా జీవితంలో ఉన్నాడు ఆయన. And my strength and my pressure. And my strength and my pressure. నా యొక్క స్నేహితుడుగా దేవుడు ఉన్నాడు. And I am honored to serve Him. నేను ఆయన్ని గణపరుస్తూ ఉన్నాను. Though I am not perfect, నేను పర్ఫెక్ట్ గా లేను. still I make mistake. కొన్ని మిస్టేక్లు నేను చేస్తూ ఉన్నాను, కొన్ని తప్పులు నేను చేస్తూ ఉన్నాను. God love me is ఆయన్ను దేవుడు నన్ను ప్రేమించి నన్ను ఆయన సరి చేస్తూ ఉన్నాడు. So God love me సో దేవుడు నన్ను ఎంతగా ఎక్కువగా ప్రేమించున్నాడు ఆయన నన్ను. at the lowest and to rescue me from the life. అదే విధముగా భయంకరమైన సమస్యల నుంచి, చిక్కుల నుంచి ఆయన నన్ను తప్పించున్నాడు, కాపాడి ఉన్నాడు. Separated from the life now. ఇప్పుడు లోకముల నుంచి ఆయనను సెపరేట్ చేసి ఆయన దగ్గరికి నన్ను చేర్చుకుని ఉన్నాడు. He is filled me with purpose, joy and hope. ఆయన నన్ను ఇప్పుడు నమ్మకము ద్వారాగా మరి సంతోషం ద్వారాగా నింపి ఉన్నాడు ఆయన. Beyond my measure. Beyond my measure. ఆయన నాకు తలగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. So thank you for hearing my short testimony. నా యొక్క సాక్ష్యాన్ని మీరు విన్నందుకు మీకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.